ఇంకా దాన్ని గెలవడం అంత మంచిది కాదు బ్రో. వెళ్దాం పదా. అది ఏం డిస్టర్బ్ చేయం, పడుకో. పడుకోండి అది పడుకో అన్నం తినండి, పడుకో. డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పకూడదులే. చెప్పండి బ్రో. నన్ను తినాలి, నేను కావాలా. హలో, చెప్పదామా మీకు? సో బ్రో కెమెరామ్యాన్, నీకేమని చూస్తాను చెప్పు. టెన్షన్ నాకు ఈ రూమ్లో అతను ఇక్కడే మా రోజు ఇక్కడ చూసుకో. ఫ్రెష్ అంకుల్, ఫ్రెష్ దీని ఇక్కడ కూడా ఫ్రెష్ ఉంటుంది. ఇది ఫ్రెష్ పడింది. నేను ఇందాక తొక్కినా కానీ చూసుకోలేదు. ఇది చిన్న పాపది. మేము పోయినసారి వచ్చినప్పుడు లేడీస్ పాపది. లేడీస్ చిన్న పాప కాదు. పోయినసారి వచ్చినప్పుడు అహ్మద్ మాస్బ్రో పోయినసారి వచ్చాడు. అహ్మద్ ఇక్కడే చూసుకున్నాడు. నువ్వు నాకు ఇక్కడే గుంపు పోయాను. అది పెద్దోది మనిషికి మించి ఉంది. అంకుల్ పెట్టకూడదు, కాలు పెట్టదు అంకుల్. పోయినసారి అహ్మద్ వాళ్ళు ఇక్కడే చూసుకుంటున్నారు. ఇక్కడ నాకు ఇక్కడైతే కాడొచ్చింది. అడుగులు అయితే మనిషి ఒక ఫ్రెండ్ నడుస్తాడు ముందుకు ఉంటుంది, కానీ ఎడికి అడుగులన్నీ. ఫోన్ క్యాప్చర్ కరెక్ట్ ఇక్కడ చేశాను, ఫోన్ స్ట్రక్ అయిపోయింది. అంకుల్ ఇక్కడే నేను చెప్పింది అంకుల్, ఫోన్ స్ట్రక్ అయిపోయింది. నాకు ఫ్యాష్ ఈ ఫ్లోర్ అయితే ఫుల్ రిస్క్. పాదాలు బాగా నడుస్తున్నాయి. ఒకవేళ మనిషి పాదం పెట్టి నడిచినా కానీ బ్రో నడిచినా కానీ ఎంతసేపు పడతాయి అక్షరాలు, కాలు అక్షరాలు తడిగా ఎట్లా పడతాయి పడవు. ఇప్పుడు మనం ఎంతసేపు నడిచినా 2 అడుగులు పడతాయి, ఆ తర్వాత మట్టి అయిపోతుంది. ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అడుగు మీద అడుగు ఫ్రెష్. దుమ్ము మళ్ళీ పికప్ అయిపోతుంది. ఫ్రెష్గా ఉన్నాయి. ఏ ఫ్రెష్ ఉండేది పోతాను రూమ్లోకి వెళ్ళాలి, అంత వాటి ముందుకు పోతాను. ఇప్పుడు ఏమైనా చెప్దామని కూడా నాకు మాటలు రావడం లేదు. గొబ్బిలం నీడ లేదు బ్రో. అడ్డం పెట్టుకోండి, కంటికి లైట్ వస్తుంది, కంటికి లైట్ వస్తుంది. నీడ లేదు. గబ్బిలమా? ఓ వదిలేలే. అది పక్షి. పక్షి అంటారా? పక్షి అన్ని సేమ్ రూములు ఉన్నాయండి ఇక్కడ. లైక్లు కొట్టండి, లైక్ షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి, చూసే లైవ్లో లైక్ కొట్టండి. నాకు లైక్ కావాలి. ఇక్కడ ఇది అంకుల్ ఏంది ఇది? బోర్డులు అడుగులు, చిన్నపిల్ల అడుగులు, చిన్న పాప అడుగులు. లేడీస్ ఏవి? లేడీస్ చిన్నపిల్ల అంత కాలు ఉండవు. లేడీస్ అంత కాలు కూడా అంతే ఉండేది. చిన్నపిల్ల అడుగులు వస్తాయి. తేడా ఉంది, బాగా చూడు తేడా. అంకుల్ ఇది మొగలు లేదేమో. లేడీస్ మొగోళ్ళు ఎంత కొంచెం లా వస్తాయి, లేడీస్ అంత సన్న వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, టైం ముందుంది ముసలి పండుగ. టైం రాత్రి 12 అవుతుంది. ఒక్క నిమిషం బ్రో, 12 అవుతుంది టైము. చూసుకోండి, మళ్ళీ టైం చూపిలా ఫేక్ అనుకుంటారు మీరు. దేనిది? అది తిప్పేటి అది కాదు.
రాయి పక్కలే ఈ ఇంత పెద్ద రాయి ఎట్టు వచ్చింది చూడండి. ధర్మకోల్ మళ్ళీ ధర్మకోల్ ఇవన్నీ అంటారు. డోర్ ఉందా? చెట్టులే లేదు పడిపోయింది కిటికీ. చెట్టులే బ్రో. ఇది కిటికీ అని డోర్ తిన చూస్తున్నాను. కిటికీ పడిపోయింది. బ్యాక్ సైడ్ కదా లేదు. మసీద్కి ఈ పక్క బ్యాక్ సైడా? ఫ్రంట్ సైడే ఈ పక్క రైట్ సైడ్. అది ఫ్రంట్ సైడ్. ఈ పక్క ఫ్రంట్. ఇది ఫ్రంటా? ఇప్పుడు అఖిల్ బాయ్ అయితే దెయ్యాన్ని ఇట్లా పట్టుకునే వరకు పోనంటున్నాడు. చూడు లైవ్లో చెప్తున్నాడు. అది ఇది ఇది చూడొచ్చు. ఇప్పుడు దెయ్యాన్ని పట్టుకునే లోపు పోడనమాట. లైట్ లాంగ్ లైట్ ఎక్కడైనా కానొస్తుంది. సో ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు మీరు. ఇది అయితే మినార్ అనమాట, మసీద్ యొక్క మినార్. అంకుల్ ఒక్కొక్క లైట్ వేసారు, లాంగ్ లైట్ వేసారు. మీరు ఏమైనా క్యాప్చర్ చేయండి, ఏమైనా చూసి. మేము చూసే కంటే మీకు లైవ్లో కనిపించేది వేరే వస్తుంది. ఇదే కదా అంకుల్ లాస్ట్ ఫ్లోర్? ఇంకా ఇంకో ఫ్లోర్ ఉంది పైన. వాట్స్ డెట్ పైన లెఫ్ట్ సైడ్ దాని పక్కన వెళ్ళిపోయింది. అదే లైవ్లో పెట్టాం చూస్తాం మొత్తం. కాదు ఇప్పుడు పైనుంచి మేము కిందికి ఒక రాయి వేసామా, వేసిన సౌండ్కి డబుల్ సౌండ్ వచ్చింది. మళ్ళీ ఇట్లా నుంచి ఎగుడుతుంది. అయిపోయింది వేసిన నిమిషానికి. నీకు అది తెలియదు. దాన్ని ఒక లా అంటారు. ఏంటంటే న్యూటన్స్ లాలో సెకండ్ లా. అది ఇక్కడ రూమ్లో లైట్ ఇస్తుంది, పెద్ద లైట్. అది మినార్. అది కొద్దిసేపు ఉంది, కొద్దిసేపు ఉంది. దీన్ని నేను లైట్ కదులుతాను కదా ఆడేదో కానొచ్చింది. ఇంకా చూసుకుని పోదాం పా. టైం అంకుల్ కానొచ్చు కదా పక్క రూమ్స్ పోదామా మళ్ళా? లేడీస్ పాదాలు అవి. ఇప్పుడు ఇక్కడ చూడు. అంకుల్ ఫ్రాంక్గా చెప్పండి, ఏమై ఉంటుంది అది? ఒక ఇద్దరు లేడీస్ ఒక జెంట్స్ ఉన్నారు. అదిగా ఒక పాప ఒక మదరు. ఈ చిన్న పాదం వచ్చి పాపది, పెద్ద పాదం వచ్చి అమ్మది. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నడుస్తున్నారు. ఇప్పుడే పడుతున్నారు. వాయిస్ ఈ పక్క నుంచి. ఇప్పుడు ఇవి అడుగులు ఉన్నాయి కదా, ఇవి ఎవరు వేసినట్టు? మనిషా ఆత్మ? ఆత్మ. నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ పాదాలు ఖచ్చితంగా. మనం మనిషి అని చెప్పుకునే కానీ 2 అడుగులు వేస్తావు, 2 అడుగుకి మనకు మట్టి అవుతుంది కాదు. అంత ఫ్రెష్ కూడా 2 అడుగులు ఫ్రెష్ పడవు. అండ్ ఇంకోటి, ఇక్కడికి ఎవరైనా వస్తే చెప్పులు వేసుకొని వస్తారు కదా. చెప్పులు వేసుకుని వస్తారు. చెప్పులు ఏదో ఒకటి వేసుకుంటారు. చెప్పులు కానీ బూట్లు కానీ ఏదో ఒకటి వేసుకుని వస్తారు. కానీ మనం ఎప్పుడు వచ్చినా ఈ చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే మనిషి అయితే నడుస్తారు. రైట్. అంటే ఇక్కడ లేడీస్ రారు. అంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా పనిచేస్తారని చెప్పారు కదా అంతకు ముందు. ఆయన ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది మసీదు ఉంది కదా, ఆ మసీదుకు ఇది పిల్లర్ ఉంటుంది కదా, ఆ పిల్లర్ దాటి ఆయన ఈ పక్కకు రావడం. ఇంకోటి ఆయన కూర్చునే కాడ మొత్తం చుట్టుపక్కల పొరకలు, చెప్పులు, కట్టలు ఫుల్ ఉంటాయి. మ్యాక్సిమం అయితే మనం పొరకలు అమ్మేటోళ్ళు మూట పట్టుకొస్తారు కదా, పొరకలు అన్ని కర్రలు పెట్టుకుంటాడు, కూర్చోంటాడు. అది లేచి రాడు. ఆ చుట్టుపక్కల చెప్పులు కూడా ఎంతో ఉంటాయి. దాన్ని లేచి అయితే రాడు పక్క.
ఆయన పెద్ద అని చెప్పింది ఏంటి ఆ పిల్లర్ దగ్గరికి ఎక్కడ అంకుల్? ఫస్ట్ పిల్లర్ ఉంది అది చూడండి అది పైన ఆ పిల్లర్ దాన్ని దాటి ఈ పక్కకి రాడంట కింద. కింద సైడ్ ఆ పక్కనే ఉంటాడు మసీదుకు. రైట్. ఎందుకంటే ఇక్కడి నుంచి వాయిస్ వినవస్తుందంట ఆయన పెద్ద ఆయనకు. అది నమాజ్ చేస్తారు కదా ఆయన, రైట్ రైట్. ఆయనకు వాయిస్ ముగ్గురు వినవస్తుందంట ఈ పక్క నుంచి. కింద వస్తుందంట పైన కిందికి పెట్టేసి చూద్దాంగా. ఎవరు లేదు. హైవే చూడండి, హైవే అంకుల్ లైట్ వేయండి అంకుల్. అక్కడ ఈ బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ దాన్ని తొక్కేసాం, చంపినా అని. చంపేశారా? చంపేశాను. బైక్స్ అవుతాను, బైక్స్ అది ఫ్రంట్ అంటే సైడ్కి ఫ్రంట్ చచ్చిపోయింది. ఇంకేం బతికేది? అంకుల్ అది రిమ్స్కి వెళ్దామా వద్దా? వెళ్దాం నెక్స్ట్ టైం చూద్దాం. వెళ్దాం లేవు. ఏమైంది ఇప్పుడు వద్దులే. ఏమైంది అక్కడ? వీడియో ఇంట్లో 12 కల్లా వచ్చేస్తా అని చెప్పాను. టైం అందుకే నీకు చెప్పింది అదన్నా ఏదన్నా అని. ఆ టైంలో దాంట్లో ఈ టైంలో వెళ్దామంటే ఏం ఆ టైంలో వెళ్ళాలంటే పోలీసులు చెప్పారు. నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేద్దాం ఇంటికి వెళ్ళి. సరే ఫైనల్ చూసుకొని కింద పడుతుంది. రైట్. అందరూ అప్సైడ్ రేంజ్ కూడా ఏం చేద్దాం, కొన్నిసార్లు రెండు కవర్ చేసుకోవాలని కానీ కుదరలేదు. అదే కావాలన్నా కానీ నాకు ఇంట్లో సవాలు. మా తమ్ముడు మణిగాడు ధైర్యంగా పోతాను ముందుకి. ఇంతసేపు గుండె జిల్లా అయింది, భయపడతానన్నాడు అంకుల్. ఇప్పుడు ఏదో అసలు భయపడి ముందు అడుగు వేసుకుంటాను. అంకుల్ కంటే ధైర్యం అంకుల్, మీ ధైర్యం మనకి ఇచ్చారు. ఏమన్నా తీసుకున్నాడా? కొట్టుకున్నా అదే ఫైటింగ్ చేసుకుంటాను. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు. పోదు మనీ నీకు వచ్చి ఒకటికి నీకు వచ్చే మనీ అది ఏదో చూసి ఎగురుతాయి. ఎందుకు తెల్లారి కాలు వచ్చి యుద్ధం చేసింది. కాదు అది ఇందాక మనకి సౌండ్ వచ్చింది కదా, అదే బయటకు వచ్చింది. అదే దానికి ఏమన్నా హెల్త్ బాగుండకపోవచ్చు. నీకు కిందనే ఉంది, అది కిందనే ఉంది. మళ్ళీ వెళ్ళిపోయింది. ఎంతసేపు వెళ్ళిపోయి మళ్ళీ మూలకి వచ్చింది. అది ఇక్కడి నుంచి వచ్చింది. అది స్పాట్ ఇప్పుడే వెళ్ళింది ఇట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో పాపం చచ్చిపోయింది అనమాట.
ఇక్కడ డేంజర్ కోర్స్ తీసుకోమని ఇక్కడ ఇక్కడ పోయి బ్రదర్ స్మెల్ వస్తుంది, ఫ్రెష్ స్మెల్ వస్తుంది. ఇదే వాసన వస్తుంది. దాన్ని ఏమైనా చంపినారు చూడు, తలకి పట్టుకొని తిప్పుతారు చూడు. బొక్క పడింది తలకాయకి. అదే తిప్పుతారు చూడు, తలకాయ తిప్పి లాగుతారు. అదే అంకుల్ చూసి అంకుల్ क्या होता है అది దర్ర అదే దర్ర ఇంకా పైన చూసుకొని వెళ్దాం. అన్నీ అవే రూమ్స్. అంకుల్ పైకి వెళ్దాం వద్దా? సో ఇదే అనమాట లాస్ట్ ఫ్లోర్. అండ్ దీనిపైన వచ్చేసి మేడ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా పావురాలు అయితే ఉంటాయి. ఫైనల్ లాస్ట్ ఫ్లోర్. బ్రో పైకి లైట్స్ వేయద్దు, పైకి అసలు లైట్స్ వేయద్దు. ఎవరన్నా చూస్తే కింద ప్రాబ్లం. ఏమైనా కింద వేసుకుందాం లైట్స్. ఇప్పుడే మనము హజ్ హౌస్ యొక్క లాస్ట్ ఫ్లోర్ యొక్క మిద్దెపై వచ్చాం. హజ్ హౌస్ యొక్క మిద్దెపై ఏదో వచ్చాము. కింద కూడా చాలా స్కేర్గా అనిపించింది. అండ్ 4-5 సార్లు చోట అయితే మేమైతే డిస్టర్బ్ అయ్యాము. సో మీరు కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదైతే మిద్దె పైన అయితే ఉన్నాము. ఇప్పుడు 7th ఫ్లోర్ ఇది, ఓకేనా. 7th ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో చూద్దాం ఏమన్నా మనకి ఇక్కడ మనకు ఏమన్నా డీటెయిల్స్ కానీ వస్తాయా చూద్దాము. అన్నీ ఒక 2 నిమిషాలు కదా అంకుల్, మళ్ళీ సౌండ్ వచ్చిందా? రాయేసి సౌండ్ ఇంకోసారి అంకుల్ ఇక్కడ నిలబడి బాగా ఒకసారి వచ్చి మాయ నుంచి మళ్ళీ మీదకి వచ్చింది. రాలేదు, వచ్చింది 2 సార్లు వచ్చింది. 3సారి వెళ్ళిపోయింది. ప్రాంతాలు వేడికి వచ్చి వెళ్ళిపోయింది. 2 సార్లు జలకిచ్చింది ఇక్కడ. ఇదే అనమాట మినార్. ఈ వ్యూ వచ్చేసి మనకు మినార్ లోపల అయితే వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, మన హజ్ హౌస్ యొక్క లాస్ట్ అండ్ పెద్ద మినార్ అన్నమాట. ఇది చూసుకోవచ్చు మీ వ్యూ. లోపల ఏం లేదు. సో బయటికి వెళ్దాం లోపల. బ్రో ఒకసారి రాయి చూపించాము. పోయినసారి వద్దులే, అంటే కిందికి రాయి వేసాం, మనకి అర్థమవుతుంది. న్యూటన్స్ సెకండ్లా యూజ్ చేద్దామా? నువ్వు చెప్తా కదా వేయి ఒకసారి. రే బ్రో, ఏ రాయి? ఏదో ఒక రాయి, చిన్న రాయి కానీ సౌండ్. నేనే వేస్తా. ఇది రాయి చూడొచ్చు. రాయి ఏమో బ్రో చెప్తాను. ఎందుకు ప్రయోగాలు చేయమని. తీసుకురా అంకుల్. ఎక్కడది? లైట్ కిందికి మొత్తం తక్కువది. మీకు ఛార్జింగ్ ఇచ్చింది ఇది అంకుల్. మీ లైట్ ఒకసారి కిందికి మొత్తం. ఇప్పుడు రాయేస్తున్నా ఫ్రెండ్స్. నార్మల్. పోయినసారి రాయి వేసినాము. ఇట్లా ఇది అయిపోయినాక మళ్ళీ సౌండ్ వచ్చింది. అంకుల్ రాలేదు, ఎన్నిసార్లు వచ్చింది. మేము అంతా సైలెంట్ నిశ్శబ్దం. కాబట్టి మీరు బ్యాకప్ వీడియోలు కూడా చూడండి. బౌన్స్ అయితే అహ్మద్ అనే ఐడియాలో చూడండి ఒకసారి. బౌన్స్ అయితే ఇప్పుడు బౌన్స్ అయిపోయింది కదా, ఇట్లా అయిపోయినాక వచ్చింది మాకు సౌండ్. అంకుల్ వెళ్దామా?
అలా పోలీసులు చూస్తే అదే ప్రాబ్లం. సో ఇప్పుడైతే మనం అయితే ప్రూవ్ చేసాము అనమాట. అఖిల్ ప్రూవ్ అయితే రాయి వేసి అయితే ప్రూవ్ చేసాము. లైవ్ లో వినిపించింది బ్రో. ఓకే, ఇప్పుడైతే ప్రూవ్ అయితే ఏమంటున్నాడంటే అది దెయ్యం ఇంతకుముందు రాయి వేసినప్పుడు ఏమైందంటే అది రాయి కింద పడి మళ్ళీ దెయ్యం పట్టుకుంది అనేది, పట్టుకొని కొంచెం అడుగు మళ్ళీ కింద వేసింది. అది చెప్తున్నారు బ్రో. పట్టుకొని అనలే బ్రో మేము అనేది. అంకుల్ నేను ఒక్కని ఓకే ఏం జరిగింది చెప్తాడు. అంకుల్ ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ఆ రోజు రాయి బౌన్స్ ఎన్నిసార్లు ఒక్కసారి రెండుసారి ఆయన మరి సేమ్ ఎవరో పైకి ఎక్కినారు. గాలి స్ట్రాంగ్ ఉండేది అంత ఉంచినారంటే పైకి ఉంచినారంటే చూడండి. వద్దులే లైట్స్ ఎక్కువ వేద్దులే. ఎందుకు ఇన్ఫర్మేషన్ పోతే వస్తారు మామూలు. కానీ వీడికి ధైర్యంగా ఎక్కడికి రారు. ఇంత లోపల రారు, బయట వరకే ఉంటారు. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి ఎవరు అడిది రా అంటారు. ఇంతకు మించి ఏం రారు. మొన్న గమనించాము కదా పోలీసుల్ని, ఆ బ్రిడ్జి దగ్గర నుంచే పిలుస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు చెప్పలేము. మేము బండి దగ్గరికి పోయి కొద్దీ పారిపోయినారు వాళ్ళే. పోయినారు, ప్లస్ వాళ్ళు దూరం ఉండి చూస్తున్నారు. మేము కూడా ఒక రూట్ వెళ్ళిపోయినాం, ఎవరికొద్దో వెళ్ళిపోయినాం కాబట్టి ఓకే. సో వాళ్ళకి ఇద్దరు రావాలంటే పోలీసులకు ధైర్యం ఉండదు. ఇద్దరు కాదు, గుంపు వచ్చినా రాలేరు వీడికి. చాలా రిస్కీ. బ్యాక్ టు బైక్. సో టైం కూడా చూసుకోవచ్చు మీరు. సో బ్రదర్ టైం కూడా చూడు, 12:10 అయింది. ఎగ్జాక్ట్గా 12:10 అయింది. చూడవచ్చు రివర్స్ ఉంది. మామూలు టైం కూడా ఉంది కరెక్ట్ చూడండి. 12:10 పక్క 12:10. ఇప్పుడైతే మనము చూసుకొని స్టెప్స్ నుంచి కిందకి అయితే వెళ్దాము. అంకుల్ ఓకే. అంటే 2-3 ఫ్లోర్స్ ఎక్కినాక అలవాటు అయిపోతుంది. అంత లోపల పోలేం లేదు. విను వద్దులే, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు పోలీసులది, అది నేను భయపడుతున్నా. ఒకవేళ బండి తీసుకుపోయి స్టేషన్లో పెడితే పొద్దున్న ఈడే వేసుకోవాలా. అస్సలు మాట అయినా ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడున్నా బైపాస్ మీద హైవే 3:30 వరకు బ్రో. మనకైతే ఇప్పటి వరకు చాలాసార్లు అయితే డిస్టర్బ్ అయినాము మనము. నిజంగా చాలాసార్లు అయితే డిస్టర్బ్ అయినాము. పోయి చూద్దాం. అవును. సో ఇక్కడైతే ఏదో స్కేరీగా జరిగిందని మన అఖిల్ బ్రో అండ్ అంకుల్ అయితే చెప్తున్నారు. సో చూద్దాం. అంకుల్ ఈ రూమ్ ఇంత బూడిదంతా ఇదా వెళ్ళొద్దులే బ్రో, ఇప్పుడే కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఏంది కరోనా కేసులు కడపలో.
నిజంగా కేసులో ఇప్పుడు ఏం అవసరం మన గెలికాం కదా మేము అంతే కదా లోపలికి చెప్పలేం టైం ఎట్టుంటుందో. ఇప్పుడు వెళ్ళడానికి ఏం అంత ఏం లేదు. పదామంటే పండ మాస్క్ ఉండాలి వెళ్ళాలంటే. నేను చले आदमी को ఈ ప్లేస్ వచ్చేసి కరోనా ప్లేస్ చనిపోయినప్పుడు వాళ్ళు బయట తీసుకోలేక ఎక్కడ తీసుకోలేక ఈ రూమ్లలో ఇది కాల్ చేసినారు. కాల్ చేసి పైకి మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అనమాట మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇదే. సో లాస్ట్ టైం అయితే జస్ట్ అక్కడ మొత్తం తిరుక్కొని అక్కడ రూమ్లోకి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఎందుకంటే అప్పుడే టైం అయితే చాలా అయిపోయింది, అందుకని బ్యాక్ వచ్చేసాము. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ 12 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాము. అండ్ అంకుల్ కూడా ఇక్కడ కూర్చున్నారు కదా, ఇంతకుముందు ఇక్కడైతే ఒక ఆయన అయితే కూర్చుంటారు అనమాట, వాచ్మ్యాన్. ఇక్కడ ఈ పిల్లర్ ఉంది కదా, ఇక్కడ చూపిరు, ఆ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ దాటైతే ఆ మనిషి పోడు. ఎప్పుడు ఈ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ ఈడు కూడా అంతే ఎక్కువ ఈడే కూర్చుంటాడు. దాటి మనిషి మనం అటు పోతానే మీరు పోండి అంటారు తప్ప అసలు మనిషి రాడు కూడా. ఆ మనిషి అయితే ఇక్కడే ఉంటాడు వాచ్మ్యాన్, ఆ పిల్లర్ దాటి పోడంట. ఇంకా చూసుకొని ఎంత ఈడే కూర్చుంటారు, ఈడే పండుగలు చదువుతారు. లేడు అనుకోండి, ఈరోజు వారమే అనుకో, లేడు మనిషి లేడు. చూడండి కట్టెలు లేవు, మనిషి ఏది లేదు. సాయంత్రం వరకు డ్యూటీ, 6 తర్వాత మంచిగా ఉన్నాడు వాచ్మ్యాన్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మసీద్ యొక్క మెయిన్ డోర్ అనమాట. ఇది వచ్చేసి మసీద్ యొక్క మెయిన్ డోర్. వాచ్మ్యాన్ వచ్చేసి ఇక్కడ నమాజ్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మసీద్ని ఖాళీగా వదలకూడదు కాబట్టి ఎవరో వచ్చి నమాజ్ అయితే చేయాలన్నమాట. సో అతను వచ్చేసి ఇక్కడ నమాజ్ చేస్తుంటాడు. అండ్ ఇంకా దీని గురించి చాలా ఫ్యాక్ట్స్ అంకుల్ని అడిగైతే తెలుసుకుందాము, వచ్చేయండి. అంకుల్, ఇప్పుడు మనం చూసినాము లైట్, ఇప్పుడైతే మనం వెళ్ళి అయితే చూసినాము. ఇప్పుడు మనం చూసింది స్కేరీగా అనిపించిందా మీకు, లేకపోతే ఇంతకు ముందు మీకు వచ్చింది స్కేరీగా అనిపించిందా? నాకు అప్పుడైనా ఒకటే, ఇప్పుడైనా ఒకటే. ఓకే, ఏమంటే మనకు అప్పుడైనా పదాలు ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడు అదే పదాలే. ఓకే, ఏం మాట్లా. ఆ రోజు వచ్చిన నెల కిందట వచ్చినప్పుడు పదాలు అవి ఉన్నాయి. మధ్యలో నేను 15 రోజుల కిందట వచ్చినప్పుడు అదే పదాలు, ఈరోజు వచ్చినా అదే పదాలు, సేమ్, ఏం మాట్లా. ఓకే, అది ఇంకోటి వచ్చేసి ఇందాక ఆ రూమ్లో నుంచి దయ్యం పోయింది అన్నారు కదా మీరు. ఆ రూమ్లో నుంచి ఇట్లా పాస్ అయింది, ఇట్లా పాస్ అయింది. బాడీ సపరేట్ పోయి అంకుల్ ముందు వెళ్ళిపోయాడు. అంకుల్ ముందు వెళ్ళిపోయి నేను వెనకాల పోతుంటే నాకు తలకాయ సపరేట్గా వెళ్ళింది. తలకాయ ఒకటి ఫ్రంట్ నుంచి అదే క్యాప్చర్ పైన చూపించాను. పైన కూడా ఫోన్లో స్ట్రక్ అయిపోయి కింద పలగొట్టినా కానీ సెల్ పగలేదు. ఓకే ఓకే ఫైన్ అంకుల్. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఫైనల్గా ఏమంటారు ఈ ప్లేస్ గురించి? ఇది మహా డేంజరు. సింగల్గా వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నెంబర్ 1 భయపడకూడదు. భయపడితే ఆ మనిషి ఇంకా ఇంటికి పోలేడు. అఖిల్ అయితే మనుషులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. అదే సింగిల్ అయితే పోలేడు. అఖిల్ కాదు, పోలేడు. నేను మాత్రం సింగిల్ వచ్చిన. ఇది ఇప్పుడు ఈ రూమ్ నుంచి నేను ఈ రూమ్ నుంచి మొత్తం లాస్ట్ బిల్డింగ్ వరకు పైకి ఒక్కనే పోయించిన సింగిల్గా. ఓకే, ఇంకోటి ఏంటంటే సింగిల్గా ఈ రూమ్లో అసలు నేను కాదు, ఎవరు పోలేదు. అంకుల్ కొంచెం ధైర్యం కూడా పోయినారు. మదీనా కాలేజ్ అయితే ఎవరైనా పోయి రావచ్చు, అంతగా అనిపించదు. అది ఆల్రెడీ చాలాసార్లు మదీనా కాలేజ్లో క్యాప్చర్ చేసినాం, మేము వెళ్ళా కూడా. ఇదే చాలా భయం. అండ్ అంకుల్, ఇది ఎప్పుడు కట్టారు అంకుల్? ఇది కట్టింటే 2012 12 మధ్య స్టార్ట్ అయింది. సో
12లో కడితే కూడా ఇప్పుడు వరకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెడ్స్ కూడా. 2012లో స్టార్ట్ చేసినారు కట్టడం. ఓకే ఓకే. ఇంకా పూర్తిగా కరోనా టయానికి ఇంకా పూర్తిగా కట్టారు, మొత్తం బయట కట్టారు, లోపల కట్టలేదు. ఆ లోపల కరోనా వచ్చినాయి కదా, ఆడ పెట్టాలి పేషెంట్లు అర్థం కాక ఇక్కడ పెట్టి ఇక్కడ 1, 2 ఈ 3 ఇక్కడ బెడ్స్ ఉన్నాయి చూడండి, ఇద్దరు చాలా బెడ్స్ ఇక్కడ ఉన్నాయి ఉప్పలేదు మన బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయి. ఏమైంది ఈ రూమ్ ఉందా రైట్ కాదు, ఇక్కడ రూమ్ లో బాగా క్యాప్చర్ అయ్యింది. ఎన్ని బెడ్స్ అంటే అన్ని బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూడొచ్చు బెడ్స్ అయితే ఉన్నాయి. అది ఫ్రెష్ బెడ్స్, కరోనా బెడ్స్ అవన్నీ. పేషెంట్ అంకుల్ పేషెంట్వి మొత్తం ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం గ్యాప్ లేకుండా ఉన్నాయి. అన్ని బెడ్స్ ఎక్కించేసాం కానీ ఇది అదే లేదు. సో అవైతే చూసుకోవచ్చు పేషెంట్ బెడ్స్ అనమాట అవన్నీ. కొంచెం ఇష్టమని ఇంక ఎంత ధైర్యం వచ్చింది అట్లా, ఎంతసేపు జలక్ భయపడినాడు అంకుల్. అది ఇంతకుముందు మీకు అన్నారు కదా, అది కరోనా వాళ్ళను అది పరిచే బెడ్స్ అదే దుప్పట్లు అవి వైట్ క్లాత్స్ అవి ఉన్నాయి కదా, చూద్దామా? అవి క్లాత్ ఇన్ని ఉన్నాయి, చూద్దామా? సో ఇప్పుడైతే మనమైతే అది డెడ్ బాడీస్కి అయితే కప్పుతారు కదా, కఫన్ అంటారు దాన్ని, వైట్ క్లాత్స్. అది కఫన్ అంటారు దాన్ని, వైట్ క్లాత్స్ అనేది సింపుల్. అవైతే అక్కడైతే ఉన్నాయి. ఇంకా అది బండల్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు, అలా ఉన్నాయి. మనీ కట్టేసి పెట్టాను ఇక్కడ వెళ్ళదు, వాసన వస్తుంది. వెళ్ళదు. ఇక్కడ అన్ని బాటిల్స్ అన్ని చూడండి, అన్ని బాటిల్స్ అన్ని వీల్స్ క్యాప్స్. అవి ఎక్కడ అంకుల్? ఎదురు రూమ్ అంకుల్, ఇక్కడ అదే ఇది అదే మనకు ఆ రోజు చూపించారు అంకుల్. ఇది ఈ రూమ్ దీంట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి బ్రో. ఈ రూమ్ అక్కడ కూడా అదే, అక్కడ ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు. అవి వైట్ క్లాత్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు మీరు. అవి వైట్ క్లాత్స్ ఉన్నాయి కదా, బండల్స్ కూడా ఓపెన్ చేయలేదు, అక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. కొత్తవి బాక్స్లో అట్నే ఉన్నాయి. ఇంకా బాక్స్లో అయితే చూడొచ్చు మీరు. ఆ వైట్ క్లాత్స్ కన్నర్స్ ఉన్నాయి కదా, అవి అయితే అనమాట. దీనిలో కవర్ కూడా బ్లడ్తో కూడా ఉంది కదా అంకుల్ అక్కడ. ఉంది. లోపల వెళ్దామా? వెళ్దాం. ఏం లేదు. బ్లడ్ క్లాత్ కదా, బ్లడ్ క్లాత్ కలర్ మారుతుంది. నిజం, మామూలు రంగు అయితే మారదు. బ్లడ్ అయితే పసుపు కలర్ వస్తుంది, క్లాత్ పసుపు కలర్ వస్తుంది. బ్లడ్ ఉన్నప్పుడు అవును బ్లడ్ నార్మల్ కలర్ అయితే మారదు. బ్లడ్ ఇది వచ్చేసి ఒక సెట్ అన్నమాట, కరోనా సెట్. అంకుల్ లైట్ అవుతుంది, ఎవరిదో లైట్ ఎక్కుతుంది. ఇది చూడండి, బాగా చూడండి, క్యాప్చర్ చేయండి. పసుపు కలర్ వస్తుంది. బ్లడ్ క్లాత్ ఇది. ఇక్కడ బండల్స్ చూడొచ్చు మీరు. పేషెంట్స్కి అయితే కప్పేవి అన్నమాట అవి. అంకుల్ ఇంకా చూద్దామా, వెళ్దామా? మెసేజ్ ఇద్దాం. అంటే ఎట్లా అంటే మీరు ఒకరు రావాలండి, మెసేజ్ ఉంటే ఇంకా ఎక్కడ అంకుల్? ఈ రూమా అంటే సేమ్ అది కూడా? ఇక్కడ నుంచి ఆ రూమ్ రూమ్కి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇవి బకెట్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు బ్లూ క్లాత్, ఇవి డాక్టర్స్ అనమాట, ఇవి పేషెంట్స్. వైట్ క్లాత్ వచ్చేసి పేషెంట్స్వి, ఇవి బ్లూ క్లాత్ వచ్చేసి డాక్టర్స్వి అనమాట. కరోనా పేషెంట్ కప్పేవి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా కనిపిస్తుంది మనకు, హ్యాండ్ బ్లౌజ్. డాక్టర్స్ ఇవి యూజ్ చేసి పడేశారు అనమాట. ఇవి చూడొచ్చు మనము, బండల్స్ అయితే ఇలాగే ఉన్నాయి ఇవి. సో లోపల కూడా చూడవచ్చు మీరు.
అసలు ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా చూడొచ్చు ఎన్ని ఉన్నాయో ఇంకా. అవునులే చేసాను ఇప్పుడు. దాని బట్టలు కుర్చీలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయని తీసుకువెళ్దామా? ఇక్కడ బ్లౌజ్ చూసుకోవచ్చు, అది ఎప్పుడు వేసినారో ఏమో. షాప్లో ఎక్కువ ఈ రూమ్ చూడండి. మేము ఇంతవరకు వచ్చిందని లోపల రాలేదు, అందరూ ఆగిపోయినారు, వేడి ఆగిపోయినారు. ఇక్కడ చూస్తే మెడిసిన్స్ ఉన్నాయి చూడండి, ఎక్స్పైర్ మెడిసిన్స్. బేదులు మాత్రం ఉన్నారు. ఇవి ఏం టాబ్లెట్స్ ఇప్పుడు వేసుకుంటే పక్క బేదులు కాదు, ఎఫెక్ట్స్ హాస్పిటల్లో పెడతాం. కరోనా పేషెంట్లు ఎక్స్పైర్ డేట్ ఏంటి? కరోనా ఏదో చూడండి, బాగా చూడండి. కరోనా పట్టుకుంది. సో దీని వెనకాల కూడా మీరు చూడొచ్చు. డేట్ ఒకటిరా మనీ ఇంకోటి బాగా చూడండి. దుమ్ము కలపద్దు, అది కలపద్దు, అట్టే చూడు. మళ్ళీ చీఫ్ గెలకద్దని ఇక్కడ చూసుకోవచ్చు. 2021 నుంచి 2020 వరకు ఉంది, 23 వరకు ఉంది ఎక్స్పైర్ డేటు. ఇంకా మీరు చూసుకోవచ్చు, ఆ ట్యాబ్లెట్స్ బట్టి చూసుకోవచ్చు ఇది ఎప్పటి నుంచి స్కేరీగా ఉందో, ఇక్కడ మనుషుల్ని ఎప్పుడు కాల్చినారో, అండ్ ఇక్కడ ఎంతమందిని కాల్చినారో కూడా మనం చూసుకోవచ్చు. 2023 ఎక్స్పైర్డ్ అంట అది. జస్ట్ ట్యాబ్లెట్స్ అన్నీ చూడండి, ట్యాబ్లెట్స్ 3 బాక్సెస్ లేపి పాడేశారు కూడా అక్కడ చుట్టుపక్కల. ఇంకో రూమ్ ఉంది, రెండో రూమ్ ఉంది. అంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి కనెక్షన్ ఉంటుంది అది. బయటికి ఈ రూమ్ అంటే ఎగ్జిట్ బయటికి ఇక్కడ మెయిన్లోకి పదండి అంకుల్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ లైట్ కిందికి వేస్తాం. లైట్ రోడ్ మీద చూసేటట్లు చూస్తారు. దీనికి చెప్పాక బ్యాక్ సైడ్ వచ్చే రూమ్ ఇది. ఇంకా ఫ్రంట్ బయటకు వచ్చేసాం, బైక్లు మా అక్కడ ఉన్నాయి. ఇటే వెళ్దాం అంకుల్. ఇంకా ఇంకా బైక్ పోయి మళ్ళీ మీరు బైక్ కాడ ఇద్దాం, బైక్ కాడ ఇద్దాం. ఎందుకంటే రారు వాళ్ళు, కానీ మనం ఇచ్చేది కాదు. ఇట్లా అట్లా లేదు. నేనే అందే అంకుల్ చూసి అంకుల్ ठीक है तेगा है बड़ा पानी है ताल ऊपर का. సో ఇప్పుడైతే మనమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. మనకైతే మూడు నాలుగు స్కేరీ పాయింట్స్ అయితే కనిపించాయి. చెప్తా. సో क्या नहीं ले पे बाबा लाइट ऑफ कर डाल पुलिस अंग धाड़ी बल्ला के अंकुल गंडे अंकुल రెండు సెల్లు పెట్టుకున్నాడు, అందుకే మనీ నా సెల్లు బాగా కనెక్షన్ స్టార్టా. సో ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు, అసలు నా ఫేస్ చూసుకోవచ్చు ఎంత స్కేరీ. చాలా భయపడ్డాను నేనైతే లోపల. చూడండి ఎట్టా వస్తున్నాయి కదిలేగలు. అండ్ మనమైతే ఇప్పుడైతే ఆ లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చాము. అక్కడ పైన మినార్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే వెళ్ళొచ్చాము. సో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక హైర్ ఎలిమెంట్ అయితే పడుతుంది. సినిమాలో ఎట్టా పడతాయో హైర్ ఎలిమెంట్స్ అలా అయితే పడుతుంది. అండ్ దీని గురించి ఒక లాస్ట్ ఒక మాట అయితే అంకుల్ అయితే చెప్తారు. చెప్పండి అంకుల్. మనమైతే ఈ మసీదులోకి బిల్డింగ్ ఎక్కాలన్నా లోపలికి పోవాలన్నా చాలా ధైర్యంగా ఉండాలా. ధైర్యం లేని
మనం పోవడం వేస్ట్. ఎందుకంటే అంత భయంగా ఉంటుంది. పట్టా పగులే లోపల వలన భయంగా ఉంటుంది. అలాంటిది మనము రాత్రి 11:30 నుంచి 12:30, 1 గంట వరకు లోపలే ఉన్నాము. మనమైతే ధైర్యంగా పోయి మనం ఎక్కడికి పోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన వెనక అవి ఆత్మలు మనమైతే చెప్పులు వేసుకుని పోతాం, లేదా బూట్లు వేసుకుని పోతాం. కానీ అక్కడ మాత్రం 6 అంతస్తులు చెప్పులు లేకుండా పాదాలతో తిరిగినారు. 2 లేడీసు, 1 జెంట్స్. అది ఒక చిన్న పాప, ఒక పెద్ద మినిమం 35, 40 ఆ మధ్య ఉంటుంది వయసు. ఆ పాదాలను బట్టి మనం చూసి సింగిల్ అయితే భయపడతాం పోయినప్పుడు. కానీ ఇంతమంది ఉన్నాం కాబట్టి ధైర్యంగా పోయి ఈ మనం వీడియోస్ ఇట్లా చూసి పెడుతున్నాం. ఎందుకు యూట్యూబ్ వాళ్ళు మనం ఒకరిని బాధ పెట్టకూడదు, మనం నమ్ముకొని ఉన్న వాళ్ళని చూపించాలా అనే ధైర్యంతో మనం చూసి వీడియోస్ పెడతాము. అందుకు అఖిల్ ఇతను మాట్లాడతాడు. మీరేమో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కానీ ఎవరైనా వస్తే ధైర్యంగా ఉండేది రండి, లేకపోతే రావాకండి. ఎందుకంటే చాలా స్కేరీగా ఉన్నాయి. మాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎట్లా అంటే మనిషి వెళ్ళిపోయింది, తలకాయ సపరేట్గా వచ్చింది. జిన్స్ అన్నీ అంటారు కదా, అట్లా మాకు రకరకాల రూపంలో కనిపించింది. ఇప్పుడు కూడా మేము ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అట్లా చాలా స్కేరీగా ఉంది. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం కానీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీరు రావాలనుకుని వస్తున్నారంటే జనాలకి ఎక్కువ రాండి, ఒకరిద్దరు అయితే రావాకండి. చాలా స్కేరీ ఉంది ఇదైతే. మా అంకుల్ అయితే ఒకసారి వెళ్ళేసి వచ్చాడు, ఒకడైతే బాగా వెళ్ళేసి వచ్చాడు. మేమైతే పక్కా చెప్తున్నాం వెళ్ళలేం. మదీనా కాలేజ్ అట్లాంటిది కాదు, చాలా స్కేరీ ఇది, అంతకు మించి ఇదైతే. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కడపలో ఉన్న హజ్ హౌస్కి అయితే ఈరోజు అయితే మనం విజిట్ చేసాము ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మనం అంకుల్తో అయితే వచ్చాము. సో అంకుల్కి అయితే చాలా ధైర్యం అయితే ఎక్కువ అనమాట. అదే ఆ మాటకైతే ఒప్పుకోవచ్చు. అంకుల్ ఉన్నారు కాబట్టి మేము 5 మంది వచ్చాము. అంకుల్ ఉన్నారు కాబట్టి ఇంతమంది మేమైతే ఇంత లోపలికి ఇంత పైకి అయితే ఎక్కగలిగాము. అన్ని రూమ్లు అయితే మనం అయితే చెక్ చేసామన్నమాట. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే దయ్యాన్ని వెతకడం కాదు, అసలు ఆ ప్లేస్ గురించి ఏందనేది మనం తెలుసుకునేది మన కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ దెయ్యం ఉందని కన్ఫామ్గా మనం అక్కడ చెప్పడానికి లేదు, అది మనము ఫేక్గా చెప్పడానికి లేదు. ఇంతకుముందు కూడా మనము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట, అది మకే చెట్టు దగ్గర. అక్కడైతే మనకు ఏం కనిపించలేదు అంకుల్. అక్కడ ఏం కనిపించలేదు. ఇక్కడ మాత్రం రోజు అయితే పాదాలు ఇవి మనకు మెయిన్ అదనమాట మన కాన్సెప్ట్ అయితే ఇదే. సో మనం అబద్ధం చెప్పేదానికైతే లేదు ఇక్కడ. అవును, ఎందుకంటే రుజువు కనవస్తుంది కాబట్టి మన కంటికి. ఇప్పుడు పాదాలు ఒక్కోసారి అంటే పర్వాలేదు, ఎవరో అని అనుకోవచ్చు. ఇప్పటికి నేను 1.5 నెలల నుంచి ఇది 3వ సారి రావడము. అప్పుడు వచ్చినప్పుడు పదాలు ఎట్టున్నాయో ఇప్పుడు అదే పదాలు సేమ్ డిటో ఫ్రెష్గా పడుతున్నాయి పదాలు. అది దుమ్ము అయితే మనిషికి అయితే దుమ్ము ఒక 4-5 సార్లు నడిస్తే దుమ్ము అవుతుంది కాళ్ళకు. కానీ ఇక్కడ మాత్రం ఫ్రెష్గా పడుతున్నాయి. అంటే అట్లా టైంలో మనము ఇది ఆత్మ అని కొట్టేయలేం, దయాలని కొట్టేయలేం, అట్లా మనిషి అని కొట్టేయలేం. అది సో ఇదైతే కన్ఫామ్గా అయితే కరెక్ట్ అనమాట. అండ్ సో ఫైన్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మాట్లాడుతున్నారు, మళ్ళీ పోయినసారి ఉంది ఇది స్పీచ్ అయినా తీసుకున్నాం. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇంత ధైర్యంగా అయితే మనం వచ్చాము. అండ్ ఇలాగ మనం వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరైతే, ఇలాగే సపోర్ట్ చేయండి ఈ హజ్ హౌస్ గురించి. సో చూసినా కదా ఫ్రెండ్స్, ఈ హజ్ హౌస్ గురించి ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్ వెళ్ళాలో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. అండ్ అలాగే ఆ ధైర్యాన్ని నమ్ముకొని మేమైతే ఇంతవరకు వస్తున్నాం అనమాట. అండ్ అలాగే అంకుల్ కూడా ఉన్నారు మన తోటి. అండ్ అంకుల్ ఛానల్ కూడా ఒక ఛానల్ అయితే పెట్టారనమాట, యూట్యూబ్ ఛానల్. ఆ అంకుల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అంకుల్ ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. హంటింగ్ సీను HUNTINGSRENU హంటింగ్ సీను.
స్పేస్ నో స్పేస్ హంటింగ్ శ్రీను ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.